ట్విన్స్ న్యాచురల్ గా ఆర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా ఒకవేళ మనం కన్సీవ్ అయ్యాము అన్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డాక్టర్ గైడెన్స్ లో కరెక్ట్ గా ఫాలో అవ్వడం. అంటే వాళ్ళు చెప్పినట్టు ఎవ్రీ 2 weeks ఆర్ 1 month కి చెకప్స్ కి వెళ్ళడము, రెగ్యులర్ స్కాన్స్ చేయించుకోవడం, వాళ్ళు అడ్వైస్ చేసిన డైట్ అండ్ న్యూట్రిషన్ కరెక్ట్ గా ఫాలో అవ్వడము, అండ్ ముందుగానే పీడియాట్రిక్ అండ్ గైనకాలజిస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్ కరెక్ట్ గా అటెండ్ అయ్యి మీకు దగ్గరలో NICU అంటే పుట్టిన బేబీస్ ని పెట్టగలిగే ICU ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవడం. ఒకవేళ లేకపోతే అలాంటి ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్ కి షిఫ్ట్ అయ్యి అక్కడ దగ్గరలో ఉండడము, వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ గా ఫాలో అవడం, అండ్ మెయిన్ గా ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిట్లలో ఇంత చిన్న బేబీస్ కి ఫెసిలిటీస్ కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అందుకోసమని ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ తీసుకోవడం వల్ల బోత్ మదర్ అండ్ బేబీస్ కి ఇద్దరికి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అనేది చేయించుకోగలరు. అండ్ మెయిన్ గా న్యూట్రిషన్ కరెక్ట్ గా ఫాలో అవ్వడం, ఆర్ ఏ చిన్న ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఇలాంటివి తీసుకోవడం వల్ల ట్విన్స్ కన్సీవ్ అయిన బేబీస్ హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.